ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వీక్షణ మహాశయులకు నా నమస్కారం. ఇప్పుడు రాశి చక్రంలో 11వ రాశి అయిన ఈ యొక్క కుంభరాశి వారికి ఈ నెల మొత్తం ఏ విధంగా వీరికి గ్రహస్థితులు యోగిస్తున్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఏది చేయగలిగితే వీరికి అన్నింట శుభ ఫలితాలు లభిస్తాయి, మన యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ఈ యొక్క కుంభరాశి అనగా ధనిష్ట 3-4 పాదములు, శతభీషం 1-2-3-4 పాదములు, పూర్వభాద్ర 1-2-3 పాదములు కలిస్తే కుంభరాశి అవుతుంది. ఈ రాశి యొక్క అధిపతి శనిగ్రహము. అదే విధముగా స్థిర రాశి, వాయురాశి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా చూడగలిగితే తెలివితేటల రూపంలో కానీ, ఇటు ఆశ రూపంలో చాలా ఎక్కువగా ఉంటుంది. డబ్బు మీద చాలా ప్రేమ కలిగిన వారు, చాలా ఉత్సాహంగా వీరి అనేది ప్రవర్తన అనేది ఉంటూ ఉండిద్ది. అవతల వారిని చాలా వరకు మెప్పించే విధంగా వీళ్ళ ప్రవర్తన వీళ్ళు చూడగలిగితే ఇంతటి మంచివారా ఈ విధంగా మనం అనేది, ఈ యొక్క రాశి వారు ఇంత అద్భుతంగా ఉన్నారు, వీరితో స్నేహం చేయాలనుకున్న తర్వాత గూటిలో ఈ యొక్క ఊబిలో ఇరుక్కున్న తర్వాత వీరు ఏ విధంగా అయితే బయటికి రాలేరో, వీరి యొక్క మోహంలో ఇరుక్కున్న తర్వాత స్నేహంలో కానీ బయటికి రాలేక ఫ్యామిలీ విషయంలో గొడవలు అవుతూ ఎన్నో ఇబ్బందులు దారితీసే విధంగా ఉంది. కాబట్టి వీరి ముఖ చిత్రాలు చూసి, వీరి యొక్క తెలివితేటలు చూసి, చురుకుదనం చూసి మోసపోకమా, తర్వాత వాటి వల్ల ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అప్పటికప్పుడే అధిగమించుకోవడం మంచిదని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి మనం ముఖ్యంగా చూడగలిగితే అనవసరమైన రిస్కులు అనేది చాలా వరకు తగ్గించుకోవాలి. చేయాల్సిన ప్రతి ఒక్క రిస్క్ కూడా అది 1-2 సార్లు ఆలోచించి, ముఖ్యంగా డబ్బు విషయంలో ఆలోచించడం అంటే చేయండి. డబ్బు అనేది చాలా లెక్క చేయకుండా వీళ్ళకి నచ్చింది చేస్తూ ఉంటారు. ఈరోజు ఒక 10,000 వచ్చింటే దానిలో 8,000 ఖర్చు చేసేలాగా వీరి ప్రవర్తన అనేది ఉంటుంది. అట్లా కాకుండా వచ్చిన 10,000లో 2,000 ఖర్చు పెట్టుకొని 8,000 సేవింగ్స్ చేసుకోవడం వల్ల తర్వాత మీ తల కాపాడికి మీకు పనికొస్తూ, మీకు కాపోయినా మీ యొక్క కుటుంబానికి, భార్యకి, తల్లిదండ్రులకి, పిల్లలకి ఏదో విధంగా ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మొహం ముందేసి మనకి దక్కేదేం లేకుండా ఉంటుంది. కాబట్టి వాటి శ్రద్ధగా డబ్బు ఖర్చు చేసుకోమంటది చేసుకోండి. మరియు వీరికి చాలా వరకు మనశ్శాంతి కానీ, లక్ష్మీ కటాక్షం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా ఇంకా 2-3 నెలల పాటు అదేవిధంగా ఇబ్బంది, డబ్బు ఒక దగ్గర ఇచ్చి ఇరుక్కుపోవటము, వారి నమ్మే స్నేహితుడు, బంధువులను ఇచ్చి కూడా వారి నుంచి ఎన్నో ప్రమాదాలు, ఎన్నో నమ్మించిన మోసాలు, మాట పట్టింపులుగా పడటము, పంచాయతీలు అవ్వటము, పోలీసు దాకా వెళ్ళటము, స్టేషన్ దాకా కూడా ఇబ్బంది ఇచ్చే విషయం కనబడుతుంది. ఈ యొక్క రాశి వారికి రెస్టారెంట్ కానీ, ఏదైనా కేఫ్ కానీ, ఏదైనా కొత్త టీ షాప్ లాంటిది ప్రారంభించడానికి ఈ యొక్క నెల అద్భుతంగా యోగిస్తూ, ఇచ్చిన దాన్ని 1-2 సార్లు ఆలోచించుకొని పెడితే ఇక్కడ నడుస్తుందా లేదా, ఈ యొక్క రెంట్ ఎంత, ఈ యొక్క అడ్వాన్స్ ఎంత, మనకి స్తోమత ఎంత, మనం చేయగలిగితే ఒక ప్రాఫిట్ సరిపోతుందా లేదా అనేది దిగండి. పలానోడు పెట్టాడు, నా ఫ్రెండ్ పెట్టాడు, ఆ బంధువు మంచిగా సెటిల్ అయిపోయాడు అని పెట్టి తర్వాత మోసపోయి అన్నీ ఎలదీసేసి నష్టపోయేదాకా తెచ్చుకోకని చెప్పుకోదగిన నిర్ణయం అని మనం చెప్పుకోవచ్చు. మరియు వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా మీరు అనేది నిర్లక్ష్యం చేయకుండా, అది ఉపయోగం పడిందా లేదా కాకుండా, మనకి డబ్బు వస్తుందా రాదా, ఆ ఒక పని వల్ల నిర్లక్ష్యం వల్ల చేయకుండా నిర్ణయాన్ని తీసుకొని ముందుకు సాగటం వంటిది చేసుకోండి. వాటి వల్ల కూడా ఎంతో అద్భుతమైన ఫలితాలు మీకు యోగించే విధంగా ఉంది. కాబట్టి వచ్చేది 5,000, 10,000, 15,000 ఎంత వచ్చినా సరే మీకు స్తోమత తగ్గట్టు పనిచేసి, మీ యొక్క బాడీ ఎనర్జీ ఎంత ఇస్తుందో దాని తగ్గ పనిచేసి ఆ డబ్బు తీసుకోవటం వంటిది చేసుకోండి. తర్వాత వాటి వల్ల కూడా ఎంతో ఉపయోగకరంగా మీరు మారుతారని మనం చెప్పుకోవచ్చు. మరియు ప్రేమ విషయాలు ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా చూడగలిగితే కొద్దిగా అబ్బాయి అమ్మాయి మధ్యలో మనస్పర్ధలు రావడం, మూడో వ్యక్తి వల్ల ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, లేదా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పడం, వీళ్ళిద్దరిలో ఎడబాటు పెంచడం, వేరొకరికి ఎమ్మటి ఆకర్షణ అయిపోయి క్రష్ వంటిది చేసుకోవటం వంటిది కూడా వీరి యొక్క పెనుముప్పై దారి తీయడం వంటిది చేస్తుంటారు. ఇతరులు ఏంటంటే ఈ విధంగా ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, ఈ యొక్క స్త్రీ నచ్చింది, పురుషుడు నచ్చింది, అప్పటి వరకే నచ్చుతూ మాట్లాడుతూ వారిని కవ్విస్తూ వాళ్ళకి నచ్చింది ఇస్తూ గిఫ్ట్లు ఇచ్చేవాడు మంచిగా అనుకుంటారు తప్ప, స్వచ్ఛమైన ప్రేమికులు ఎవరో తెలియకుండా నూతిలో రాయేసేలాగా వీరి యొక్క జీవితం అనేది పూర్తిగా నష్టపోతూ, అక్కడ వేసే ప్రతి ఒక్క అడుగు కూడా తప్పు అడుగు తెలిసి కూడా ఆ ఒక్క మాయలో పడిపోయి చేస్తూ ఉంటారు. కాబట్టి వారి మాటలే నమ్మకుండా
మీకు నచ్చింది చేస్తూ నచ్చినట్టు ఉంటూ ఎవరికి నచ్చారో వారితోనే జీవించే విధంగా చేసుకోండి. ఈ యొక్క రాశి వారికి చెప్పదగిన సూచన సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం పారాయణం లేదా కుజగ్రహానికి శాంతి చేయటం వల్ల కూడా ప్రేమ సమస్యలను తొలగిపోయి ఆరోగ్య సమస్యలున్న అక్కడితో నిలిచిపోయి మరియు వివాహంలో సంబంధాలు రాకపోయినా సరే కొద్ది వరకు 10-15% వరకు పెరిగే విధానం కనబడుతుంది కాబట్టి వాటిలో ముందడుగు వేయడం మంచిది. ఈ యొక్క రాశి వారికి ఇంకా పూర్తిగా వ్యక్తిగత జాతకం కావాలన్నా సరే మా ఒక నంబర్‌కి సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీకు వివాహ ప్రయత్నాలు ముందుకు సాగుతూ ఒక సంబంధాలు ఆకర్షణ జన ఆకర్షణ పెరిగేలాగా కూడా మీకు చేసే విధంగా ఉంటుంది కాబట్టి అది చేయటం కూడా మంచిది. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా మనకి చెప్పదగిన సూచన చూడగలిగితే దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయటం లేదా గురుగ్రహానికి శాంతి చేయటం వల్ల కూడా వీళ్ళకి అన్ని విధాల శుభ ఫలితాలు వీరు అనుకున్న పనులు పూర్తవటం డబ్బు ఎక్కడైనా ఇచ్చి ఇరుక్కుపోయినా సరే ఆ డబ్బు వాటంతకు వాటే తిరిగి రావటం వాటి కూడా ఈ యొక్క చాలా వరకు పరిహారం అనేది ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. మరియు వివాహ విషయంలో ఎటువంటి సమస్యలు ఉన్నా ఏ విధమైన సమస్యలకి పరిష్కారం దొరకపోయినా మా ఒక కింద కనబడుతున్న నెంబర్కి సంప్రదించి మీ యొక్క సందేహాలను సమస్యలను చెప్పుకొని దానికి ఒక పరిష్కార మార్గం తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మనకి చాలామందికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో జరిగే చంద్రగ్రహణం గురించి ఎంతోమందికి ఆందోళనలు సందేహాలు చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి. నేను కూడా చాలా వరకు పోయిన నెల కామెంట్లలో చూశాను. దీని గురించి చెప్పండి గురువుగారు అని. ఈ యొక్క చంద్రగ్రహణం గురించి విశిష్టాలు జాగ్రత్తలు చూడగలిగితే మనకి ఇది వచ్చే ఈ యొక్క సంవత్సరంలో 2 చంద్రగ్రహణములు 2 సూర్యగ్రహణములు అనేది ఉండబోతున్నాయి. మొదటి చంద్రగ్రహణం అనేది మనకి మార్చి 14వ తేదీన జరిగిపోయింది కాబట్టి ఈ యొక్క రెండో చంద్రగ్రహణం అనేది మనకి రాబోతున్న సెప్టెంబర్ 7వ తారీఖున ఉంది కాబట్టి గర్భిణీ స్త్రీలు కానీ వృద్ధులు కానీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ యొక్క చంద్రగ్రహణం సమయం చూడగలిగితే రాత్రి 9:55 నుంచి మరియు మధ్యరాత్రి 1:35 వరకు ఈ యొక్క చంద్రగ్రహణం ప్రభావం అయితే ఉన్నది. ఈ యొక్క పూర్తిగా చంద్రగ్రహణం చూడగలిగితే 3:30 ఉంది కాబట్టి చాలామంది ఈ యొక్క చంద్రగ్రహణం ఏ విధంగా మనకు ఉంటుందో తెలియదు కాబట్టి ఇది ఎట్లా ఏమిటి మనం చూడగలిగితే ఈ యొక్క చంద్రగ్రహణం ఎట్లా ఏర్పడుతుంది ముఖ్యమైన సందేహం చూడగలిగితే మన యొక్క సూర్యకిరణాలు చంద్రుని మీద పడకుండా భూమి అడ్డుగా రావటము మధ్యలో ఉండటము ఆ ఒక కిరణాలు చంద్రుని మీద పడకుండా మొత్తం మూసివేయడం వలన ఆ ఒక దాన్ని చంద్రగ్రహణం మనం పాటిస్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహణం చాలామంది వీడియోలలో యూట్యూబ్లలో ఈ రాశి వారికి ఇది అయిపోతుంది ఆ రాశి వారికి అది జరిగిపోతుంది కొన్ని ఏలినాటి శనులు అది చెప్తూ ఉంటారు. ఈ యొక్క చంద్రగ్రహణం ఎవరికి ఎటువంటి ఏ రాశి వారికి ఇబ్బంది లేదని చెప్పుకోవచ్చు. కానీ ఈ చంద్రగ్రహణం అనేది ముందుగా శతభిష నక్షత్రం కుంభరాశిలో పడుతుంది కాబట్టి వారికి కొంత ఒక 10-20% వరకు ఇబ్బంది ఉండొచ్చు. ఈ యొక్క 3-6 నెలల వరకు ఈ యొక్క ఆర్థిక సమస్యలు కానీ అనారోగ్య ఇబ్బందులు కానీ లేదా మనశ్శాంతి లేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది తప్ప ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. మీరు ఇబ్బందులు ఎక్కువగా తీసుకోకండి. వీటి వల్ల భయపడకుండా మా ఒక నంబర్కి సంప్రదించి మీకు ఏది ఉన్నా సరే వివరాలకు అడగాల్సిందో కోరుతున్నాము. ఈ యొక్క పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా సంపూర్ణంగా కంప్యూటర్ జాతకంతో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము. మరియు హస్తరేఖల డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా సరే మీ యొక్క హస్తరేఖలు తీసుకొని ఎట్లా ఏమి జరుగుతుంది దేనివల్ల మళ్ళీ మీరు లైఫ్లో సెటిల్ అవుతారు కూడా అని చెప్పే విషయంగా ఉంటుంది. ఒకసారి మీ వ్యక్తిగత జాతకం తీసుకున్న తర్వాత మీ యొక్క లగ్నం ఏమిటి మీ యొక్క రాశి ఏమిటి నక్షత్రము గ్రహాలు ఏ ఇంట్లో సంచరిస్తున్నాయి మీ యొక్క దశ ఏమి నడుస్తుంది ఏమి చేయగలిగితే మీ యొక్క సమస్యలన్నిటికీ పరిష్కారాలు లభిస్తాయి. ఉద్యోగంలో కానీ వివాహంలో కానీ ప్రేమలో కానీ ఆర్థిక సమస్యలు కానీ రియల్ ఎస్టేట్ కానీ వ్యాపారంలో కానీ దేంట్లో మీరు అద్భుతంగా యోగిస్తారని కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఇటువంటి రత్నాలు మీకు ధరించాలి రుద్రాక్షలు కానీ ఏది చేయాలన్నా మా ఒక సలహా తీసుకోవడం వల్ల కింద కనబడుతున్న నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని ఇప్పుడే మీ యొక్క సమస్యలకి పరిష్కారం తెలుసుకోవడం అంటే చేసుకోండి. శుభం.
లోకా సమస్త సుఖినో భవంతు.